నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. స్వామీజీ, ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక్కదాని వెనక ఎక్కువగా పరిగెడుతున్నారు, అదే డబ్బు. నిజంగా డబ్బు లేనిదే అన్నీ జరుగుతాయి అని అంటే జరగలేవు. అలాని డబ్బు సంపాదించకుండా ఉండలేము. మనకు వద్దు, డబ్బు కన్నా కూడా అసలు మనం తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉంది, చేరుకోవాల్సింది ఇంకొకటి ఉంది అని అనిపించినా కూడా అందరము డబ్బు వెనకాలే పరిగెడుతున్నాం. ఆఖరికి మానవ సంబంధాలని కూడా చాలా వరకు దూరం పెట్టాల్సి వస్తుంది ఈ యొక్క ప్రయాసలో పడిపోయి. ఏమంటారు దాని గురించి మీరు? మీరు మంచి చక్కని ఒక సందేహాన్ని అడిగారు. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ అన్నారు. అంటే ధనం మూలం ఇదం జగత్ అంటే జగత్ ఏమిటి? జగత్తు పరమాత్మ యొక్క ప్రతిబింబం. అందువలన ఇక్కడ పరమాత్మ అంటే మనం తెలుసుకోవట్లేదు. వేదం ఉపనిషత్తు ఏమి చెప్పిందంటే నేను రెండు స్వరూపాలుగా ఉన్నాను. ఒకటి సచ్చిదానంద పరమాత్మ అంటే నిత్య శుద్ధ బుద్ధ ముక్త చైతన్య స్వరూపంగా ఉన్నాను. అది మీరు ఇప్పుడు పూజిస్తున్న దేవీ దేవతలన్నిటికంటే అతీతంగా ఉన్న చైతన్యమే ప్రతి ప్రాణిలోను. గుండె చప్పుడు వెనక, రక్త ప్రసరణం జరగడానికి వెనక, ఊపిరి శ్వాస జరగడానికి వెనక, చూడడానికి వెనుక ఉన్నటువంటి శక్తి, వినడానికి మనస్సు వెనక, బుద్ధి వెనక, ఆ వెనుక ఉన్నటువంటి చైతన్యం ఉనికి, అది పరమాత్మ. అందుకే ఆ పరమాత్మ అండపిండ బ్రహ్మాండమంతా సృష్టి అంతా దానిలో వస్తున్న ఒక బుడగలాంటిది జగత్. అందువలన ఆ శుద్ధ చైతన్యం అనేది నా పరమతత్వము. ఆ శుద్ధ చైతన్యము నా యొక్క మాయా శక్తి ద్వారా ప్రతిబింబిస్తే అది జగత్. అందువలన నన్ను తెలుసుకోలేకున్నారు. ఎందుకంటే ఈ మాయ అనే వలలో పడిపోయి ఆకర్షణలకి, అంటే పురాణాల్లో జగన్మోహిని అవతారం వస్తుంది. అక్కడ మనకి క్షీరసాగర మంత్రం జరిగినప్పుడు అమృతం వస్తే అక్కడ రాక్షసులు తీసుకుపోతారు. వారి నుండి తీసుకోవడానికి జగన్మోహిని అవతారం చూపెడతారు. ఆవిడ ఇక్కడ డ్యాన్స్ చేసి కింద మీద అలాగ మైమరిపిస్తుంది అనమాట రాక్షసుల్ని. అప్పుడు బ్రహ్మాండంగా ఆవిడ చేతులు పెట్టేస్తారనమాట అమృత భాండం. అప్పుడు ఆవిడ ఈ దేవతల ముందు పంచిపెడుతూ వాళ్ళ వైపు ఒక చిరునవ్వు నవ్వుతూ కిందకి మీదకి ఊగుతుంటుంది అనమాట. రాక్షసులందరూ సూపర్ అనుకుంటారు. బ్రహ్మాండంగా అమృతం అంతా ఆ దేవతలకు ఇచ్చేస్తారు. ఎందుకు? వీళ్ళు ఆసురికి తత్వం, వీళ్ళు మాయలు అలా పడిపోతారు అనమాట. ఆ విధంగా రాక్షసులు ఆ విధంగా ఈశ్వరుని యొక్క రెండు స్వరూపాలు ఉన్నాయి. ఒకటి పరాప్రకృతి, రెండు అపరాప్రకృతి అంటారు. భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు ఈ విషయం. రెండు భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకారం ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. పంచభూతములు, సూక్ష్మ పంచభూతములు, మనస్సు, బుద్ధి, అహంకారం ఎన్నైనాయి? 8 అయినాయి. 8 కూడా సృష్టి అంతా జగత్తంతా కనిపించేది 8. వీటికి ఆధారభూతంగా ఉన్నది ఒకటి చైతన్యం, అది నా పరప్రకృతి అన్నారు. అందువలన పరప్రకృతిలో ఎటువంటి మార్పులు లేవు, పరప్రకృతికి ఎటువంటి వికారాలు లేవు. పరప్రకృతి వస్తున్నది కాదు, పోయేది కాదు, శాశ్వతం. వాస్తవానికి శాంతి, ఆనందము, భద్రత అన్నీ కూడా పరప్రకృతి వస్తాయి. ఈ యొక్క అపర ప్రకృతి అయినటువంటి ఈ ప్రకృతి, ఈ జడ ప్రపంచం ఏదైతే ఉందో, శరీరము జడమే, ఇంద్రియములు జడాలే, మనస్సు జడమే. భౌతిక ప్రపంచము జడ శరీరము, జడ ఇంద్రియములు, జడ మనస్సు, జడ బుద్ధి, మొత్తం యావత్తు కనిపిస్తుందంతా జడమే. దీని వెనక ఉన్నటువంటి అయస్కాంతం వల్ల, ఆ చైతన్యం మూలంగానే దీనికి చేతనం వస్తుంది టెంపరీగా. అందుకే టెంపరీ వస్తుంది కాబట్టి టెంపరీ పోతుంది. పోయిందంటే డెడ్ బాడీ అంటారు, చూసారా? శాశ్వతం కాదు. శాశ్వతంగా ఉన్నది ఎప్పుడు వచ్చే పోయేది కాదు. అందుకే శరీరం వస్తుంది, పోతుంది, మనస్సు వస్తుంది, పోతుంది,
అందువలన మనకి ఈ సంతోషం ఆనందం ఎందుకు? ఒక్క విషయం అడిగారు మీరు, డబ్బులు ఏమైనా పరుగులు తీస్తున్నారని. డబ్బులు దేనికోసం? చివరికి అవసరం కాదు, డబ్బులు చివరికి మీరు చదువుకుంటారు, ఉద్యోగం చేస్తారు, డబ్బులు వస్తే ఏం చేస్తారు? కారు కొంటారు. దేనికోసం కారు కొంటారు? సుఖంగా ఆనందం కోసం. పెళ్లి చేసుకుంటారు, దేనికోసం? ఆనందం కోసం. బిడ్డలు కావాలి, దేనికోసం? ఆనందం కోసం. ఉద్యోగం చేయాలి, దేనికోసం? ఆనందం కోసం. ఇల్లు కట్టాలి, దేనికోసం? దుఃఖం కోసమా? లేదు, ఆనందం కోసం. మనం ఒక్కసారి విచారణ చేస్తే సృష్టి యావత్తు మొత్తం వెతుకుతున్న దేనికోసము? ఆనందం కోసం. అంటే ఆనందం కోసము డబ్బులు మనకు కావాలి. అంటే ఇప్పుడు కరెక్టే, ఆనందం కోసం డబ్బులు కావాలి. నిజంగా ఇప్పుడు ఈ వస్తువులన్నింటిలోనే ఆనందం ఉందా? అసలు నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఆ ప్రశ్న నేను చెప్పాలనుకుంటాను, మీరు అడిగారు ప్రశ్న, అద్భుతం. ఎందుకంటే వాస్తవానికి బయట ప్రపంచంలో వస్తువులు కానీ, వ్యక్తుల్లో కానీ, సంబంధంలో కానీ ఎటువంటి భద్రత కానీ, శాంతి కానీ, ఆనందం కానీ లేశమంతా లేదు. అయితే మీకు డౌట్ వస్తుంది, అదేంటి అమ్మగారు ఒక సంవత్సరం నుండి నాకు కనిపించలేదు, ఎప్పుడు వస్తారా ఎదురు చూస్తున్నాను, వచ్చారు, ఆనందం వస్తుందే కదా నాకు, నువ్వు రాలేదంటారేంటి అని మీరు అడగవచ్చు నాకు. కానీ నా మనసు ఎలా ప్రిపేర్ అయ్యిందంటే, విజిత గారు వస్తే నాకెంతో ఆనందం అని నా మనసుకి నేను ట్రైన్ చేశాను. మీరు ఒక్కసారి డోర్ తీసుకుని లోపలికి వచ్చేసరికి నా మనస్సు ప్రశాంతత పొందింది. కానీ అది శాశ్వత ఆనందం కాదు కదా. ప్రశాంతత పొందింది అంటే ఏంటి? మీరు రావడం వలన మనసు ప్రశాంతత పొందింది. మనసు ఎప్పుడైతే ప్రశాంతత పొందిందో ఆనందం ప్రకటమయ్యింది. కానీ విజిత గారి ఇంటికి వచ్చి వారం రోజుల పాటు అలాగా తన అజామేసి తన యొక్క అధికారం చలాయిస్తుంది అనుకోండి, అప్పుడు నేనేమనుకుంటుంటే అమ్మగారు వెళ్ళిపోతేనే నాకు ఆనందం అని నా మనస్సు అంటుంది అనమాట. అంటే మీ వలన నాకు కలిగే ఆనందం అనేది శాశ్వతం కాదు, ఆధారపడుతుంది. కండిషన్స్ అప్లై, కండిషన్స్ షరతులతో కూడిన ఆనందం. అందువలన సకల సృష్టి మొత్తం మన ఆత్మయే ఆనంద సాగరం. దీన్ని తాత్కాలికంగా వస్తువులపైన, కారు పైన, ఇల్లు పైన, సంతానం పైన, అన్నిటిపైన ఆరోపించి అక్కడి నుంచి మళ్ళీ పొందుతున్నాం మనం. చిన్న ఉదాహరణ చెప్తా. ఒక కుక్క ఆ రోడ్డు వైపు పరుగులు తీస్తుంది. ఒక ఎముక చూసింది, ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తూ అలాగ ఎముక అలా ఉంది, ఏమీ లేదు, దానిలో సారం లేదు. కుక్క వెళ్ళి వెంటనే ఆ ఎముకలో పట్టుకుంది తన నోటితో. మిగతా కుక్కలు వెంట పడుతున్నాయి. చేజింగ్ జరిగింది, తప్పించుకొని ఒక కాలనీ చివరికి వెళ్ళి అంత ఏ కుక్కలో రాకుండా ఆ ఎముకని పట్టి అలాగా ఆ దంతములతో కొరికినది. అది విరిగి ఈ యొక్క దంతం లోపల గుచ్చుకొని రక్తము ఎముకల్లో పడింది, ఎముక మీద. ఆ రక్తాన్ని పీల్చుకుంటూ ఆనందంగా రక్తాన్ని పీల్చుకుంటుంది ఆ ఎముక నుండి. ఇంతకీ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? దాని నుంచే వచ్చింది. కానీ కుక్కకి తెలియదు నా నుంచే రక్తం దాని మీద పడిందని. ఎముక నుంచే రక్తం వస్తుందని భ్రమపడుతుంది. మీరు వెళ్ళి అడిగారు అనుకోండి, ఏంటి కుక్క దాంట్లో ఎముక, దాంట్లో ఏమీ లేదంటే, నో నో నో, ఇంతకుముందు రక్తం రావట్లేదు కదా, మరి ఇప్పుడు రక్తం పీలుస్తున్నాను కదా, అంటే ఎముక నుంచే రక్తం వస్తుంది అని వాదిస్తుంది కుక్క. అంటే జంతువుకి అంత మాత్రం జ్ఞానం ఉండదంటారా? జంతువుకి లేదని మనం ఎలాగైతే నవ్వుతున్నామో మనుషులకు కూడా అంతే జ్ఞానం లేదు అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, మనము గాఢ నిద్రలో మన వస్తువులు, డబ్బులు, ధనము, డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, వెంచర్లు, ఇల్లులు, ఇవన్నీ మనం ఏమైనా సంపాదించుకొని తీసుకెళ్తున్నాం మన నిద్రలోకి. కానీ అలిసిపోయిన ఇంద్రియాలు, మనస్సు అలాగ రెస్ట్లోకి వెళ్ళినప్పుడు ప్రశాంతత చెందిన స్థితిలో నుండి మీకు సుఖం అనుభూతికి వస్తుందా లేదా? ఎక్కడి నుండి వస్తుందా అనుభూతి? ఈశ్వరుడు మనకి ఒక శాంపుల్ ఇస్తున్నారు. చూడండి, మీలో ఉన్న ఆనందం తరిగిపోనిది కాదు, అది అనంతము, అది దేనిపైన ఆధారపడేది కాదు. అర్థమైందమ్మా? అన్కండిషనల్ బ్లిస్, అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్ పీస్, అన్కండిషనల్ సెక్యూరిటీ, ఇన్ఫినిటీ అంటారు. అది వాస్తవానికి మనలోన బీజ రూపంగా దాగి ఉన్నది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ అన్కండిషనల్ లవ్ ఇవన్నీ కూడా అంటే ఈ బంధాల పైన ఉండకుండా భగవంతుడి పైన ఉంటేనే నిజమైన ఆనందం పొందుతామా? మంచి ప్రశ్న. మనం మాట్లాడుకుంటున్నాం, మనం ఇంతవరకు
ఈ భూములు, ఆస్తులు, డబ్బులు, మనుషులు, సంబంధాలు ఆధారపడ్డాం కదా. కొంతకాలం తర్వాత మనము లెఫ్ట్ అండ్ రైట్ షాకులు అన్నీ తింటున్నాం మన అనుభవాల్లో. అప్పుడు మనకు తెలుస్తుంది ప్రపంచంలో ఏది శాశ్వతమైనది లేదు నేను ఆధారపడడానికి అనిపిస్తుందా. అప్పుడు ఆ జగత్తు నుండి ఈశ్వరుని వైపు మన దృష్టి మళ్ళుతుంది. ఎందుకు? ఈశ్వరుడు నమ్మకద్రోహం చేయడు, ఈశ్వరుడు ఎప్పుడు మన విశ్వాసఘాతకం చేయడు, ఈశ్వరుడు ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాడు అని మనకు ఒక శ్రద్ధ. అప్పుడు ఈశ్వరుడి మీద మనము శ్రద్ధాభక్తి పెట్టుకుని ఆధారపడతాం.